ఇప్పుడు మనం ఆనుశాసనిక పర్వంలో తరువాతి ధర్మ సందేహంలోకి ప్రవేశిస్తున్నాం. ఇదంతా ఒక ధర్మ సందేహాల గుట్ట, ఓ యాదగిరి గుట్ట అనుకోండి. ధర్మ సందేహాల గుట్ట, ఓ యాదగిరి గుట్ట. ఆచారములో ధర్మ అంటారు, బాగానే ఉంది తాత. ఒక్క సందేహం, ఆయువు సాధారణంగా శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే అంటూ ఉంటారు కదా. శతమానం భవతి శతాయు పురుషస్యేవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ఇంత అంటారు కదా. శతేంద్రియ అంటారు పైగా. అంటే 100 ఏళ్ళు బతకడం కాదు, 100 ఏళ్ళు ఇంద్రియ సామర్థ్యంతో బతకమని, అందువల్ల శతేంద్రియ అంట. 100 ఇంద్రియాలు ఉంటే ఒక్కొక్కడు ఎన్ని భోగాలు అనుభవించగలుగుతాడో అన్ని భోగాలు అనుభవిస్తూ బతకమని. పైగా నీ ఆయుర్దాయాన్ని శతమానం భవతి 100లోనే కొలవాలయా, 10లో కొలవద్దు అని. ఎందుకంటే బాగా బలం ఉండేటువంటి రోజుల్లో, పూర్వకాలం రోజులు గమనించండి, మనకు ఆ తూకాల్లో తెలిసిపోతుంది. మా చిన్నతనంలో వీసుడు వంకాయలు అనేవారు, పదనం అనేవారు. వీసులో సగం పదనం, వీసుడు నెయ్యి, పదనం నెయ్యి, వీసుడు నూనె, పదనం నూనె. వీసు అంటే 1400 గ్రాములు, పదలం అంటే 700 గ్రాములు. అది అప్పుడే 30కి మువ్వీసం, వీసమెత్తు కూడా లేదు, ఈ మాటలు వచ్చే సామెతలు. ఆ వీసాల కొలతల్లోంచి కూరగాయలు కేజీల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇళ్లల్లో పావు కేజీ వంటలు కూడా ఉన్నాయి, పావు కేజీయే కూర. పైగా ఇంకా అర్ధపావు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్ధపావు. ఇదే మానవ జీవన ప్రమాణం సహా, బలం సహా, బుద్ధి సహా అన్నీ తగ్గిపోయాయడానికి ఉదాహరణ. వీసుడు వంకాయలు కొనుక్కుని ఓ పూటలో కూర చేసుకుని తినేసేటువంటి కుటుంబం అర్ధపావు కేజీ కొనుక్కుని వంకాయతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. దారిద్ర్యం వల్ల కాదు, అసలు ఓపికే లేదు తినడానికి. ఇదే ప్రమాణాల్లో తేడా. పూర్వం వయస్సును 100లో కొలిచేవారు. ఎందుకంటే దశరథుడు ఏదో 11,000 ఏళ్ళు రాజ్యం, రామచంద్రమూర్తి 11,000 ఏళ్ళు రాజ్యం చేశాడు, దశరథుడు 62,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. ఇవి వినడానికే విచిత్రంగా ఉంటాయి మనకి, ఇవేం కల్పనలు కావు. ఆ కాలం తిండి, ఆ కాలం ఆయుర్దాయం ప్రకారం అంతే. అందుకే శతమానం భవతి. అవి ఆయుర్దాయాన్ని 100లో కొలిచేవారు. ఎన్ని 100లు అని అడిగేవారు. వయస్సు ఎవరిని అడిగినా ఎన్ని శతాలు అని అడిగేవారు అంతే. ఇప్పుడు ఎన్ని శతాలు? ఇప్పుడు 1% ఉండడు ఎవడోను. ఒకడెవడన్నా 100 ఏళ్ళు బతికితే ఓ పేపర్లో పెద్ద హడావిడి. శతమానం భవతి అంటే అర్థం అది 100లో కొలవాలి ఆయువుని. అంతేకాదు ఆ బతికినన్ని 100 ఏళ్ళు కూడా శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతేంద్రియ ఆయుష్యవ ఇంద్రియే ప్రతిష్టతి. 100 ఇంద్రియాలతో అన్ని భోగాలు అనుభవిస్తున్నంత శక్తి సామర్థ్యాలు నీకు కలుగునుగాక. ఉరికే బతుకుంటే ఉపయోగం ఏంటండి? 6 నెలలు అరగడి భోగం, 6 నెలలు రోగం అని. అందుకని అది కూడా ఉండాలి. అలా అంటారు కదా. కానీ మరి ద్వాపరయుగం చివరిలో కదా ధర్మరాజు అడుగుతున్నది. అందుకని ఏమిటిది పితామహ? బాల్యంలోనే మృతి చెందుతున్నారు కొందరు. అకాల మరణం కదా ఇది. ఎందుకు ఇలా జరుగుతుంది? బాల్యంలోనే మృతి చెందడానికి కారణం ఏమిటి అంటే 2 ప్రధానమైన కారణాలు చెప్పాడు. ఒకటి భౌతికం, 2 మానసిక ఆధ్యాత్మికాలు 2 కలిపిన విషయం. ఒకటి దురాచారాలయ్యా, రెండోది ధర్మాచరణ విషయంలో లోపం. ఈ రెండింటి వల్ల ఆయుర్దాయం తగ్గిపోయింది అన్నాడు. ఈ యుగంలో మనం జాగ్రత్త పడవలసింది అది, జాగ్రత్త పడలేకపోతున్నది కూడా అది. దురాచారాలు అనగానే ఇక్కడ ఏదో సాంఘిక దురాచారం, కన్యాశుల్కం, బాల్య వివాహం, సహగమనం అని మాట్లాడద్దు. అవి కాదు. కందుకూరు వీరేశలింగం గారును రఘుపతి వెంకటరత్ననాయుడు గారు పనేం లేదు ఇక్కడ. అది కాదు. అసలు శుభ్రత విషయంలో, ఒక మంగళప్రదమైన జీవితం విషయంలో పాటించవలసిన కనీసపాచారాలు కూడా పాటించకపోవడం. ఇవాళ పొద్దున్న 6 గంటలలోగా స్నానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదే దురాచారం. అందరం వింటాం, అందరం తెలుసుకుంటాం, చెయ్యము. ముఖ్యంగా ఈ తరం అయితే దానికి దూరం అయిపోయారు. అసలు వాళ్ళని అనడానికి కూడా కనపట్ల. వాళ్ళు ఉద్యోగాల నుంచి రాత్రి ఎప్పుడో 10ంటికి వచ్చి అప్పుడు స్నానం చేసి అప్పుడు భోజనం చేసి 12 వరకు వాడు ఈలోపు మళ్ళీ వాట్సాప్ అప్లోడ్ డౌన్లోడ్, ఓ లారీ లోడు. వాడు పడుకునేసరికి 1 గంట అవుతుంది. ఎలా వాడిని 5ంటికి లేవమని చెబుతాం? బద్ధకాలు సరే సరే, పనులు అలాగే ఉన్నాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, రాత్రి అర్ధరాత్రి వస్తున్నారు, అపరాత్రి వస్తున్నారు, రక్షణ లేదు. వాళ్ళు ఎలా లేవమని చెబుతాం పొద్దున్నే? కానీ ఆచారం ఆచారమే. ఆచారములో ధర్మ. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ధర్మం ఆచారం మీద, మన భౌతిక ఆచారం మీద కూడా
ధర్మదేవత అనుగ్రహం ఆధారపడి ఉన్నాయి. ఇంటి ముందు కాస్త ముగ్గులైనా పెట్టిందే శోభ ఎలా ఉంటుందండి? లక్ష్మీదేవి ఎలా వస్తుంది? శోభ ఎలా ఉంటుంది? అసలు పెందరాళ్ళ స్నానం చేసి ఆ పడుకున్న బట్టలు తీసోతలు పారేసి కొత్త బట్టలు శుభ్రమైన బట్టలు వేసుకుంది మన శరీరమే బాగుండదు, సంపద ఎలా వస్తుంది? ఇది కనీస పాచ. అందుకని దురాచారాలు అంటే ఇవి. ఉదయాన్నే స్నానం చేయకపోవడం, ఇంకా స్నానానికి ముందే ఇంకా కాఫీలు టిఫిన్లు కూడా కానిచ్చేయడం, ఎప్పుడో 11ంటికి టిఫిన్ చేయడం, లేకపోతే లేచాక 11ంటికి ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడో 3ంటికి భోజనాలు చేయడం, అంతవరకు ఇంట్లో ఆడాడు నానా యాతన పడుతూ ఉండడం, రాత్రి ఎప్పుడో 11ంటికి రావడం, ఇవి అనాచారాలు. ఇవి అనాచారాలే కాదు, దురాచారాలు కూడా ఇవి. ఆ పైన ధర్మ ఆచరణ లేకపోవడం. చాలామందికి ఏమిటంటే ఇవాళ కూడా భక్తి పెరిగింది అంటున్నారు, కానీ భక్తి పెరిగితే నీతి పెరగాలి, ధర్మం పెరగాలి. మరి అవినీతి అదే స్థాయిలో పెరుగుతోంది. భక్తిలో కూడా చాలా అవినీతి జరుగుతోంది భక్తి పేరు మీద. అంటే అది వేరే ఇది వేరే. మనం భక్తులుగా నటిస్తే చాలు, భక్తి ఉండక్కల్లా. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన ఉద్యోగంలో మనం ఎలా చూస్తున్నాం, మన ఇంట్లో మనం ఎలా ఉన్నాం, మన బయట మనం ఎలా, అసలు వేదిక మీద ఏం మాట్లాడుతున్నాం, వెనకాల ఏం చేస్తున్నాం, ఇది ఏమీ అక్కల. భక్తి మాటలు మాట్లాడితే చాలు. అంటే అందరూ మాట్లాడుతున్నారు శుభ్రంగా, అనేక రకాల నాయకులు అందరూ. ఇంకా ఎవరు దేశాన్ని ఏదో దోచుకొని తింటున్నారు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు ఎక్కువ. ఆశ్చర్యకరంగా ఉంది ఇది. ఇదే ధర్మాచరణ లోపం. అసలు ముందు ఉద్యోగాల్లో కానీ ఇంట్లో కానీ ఎవరు బాధ్యత వారు చేయరు. తుడవలసిన చోట తుడవడం మానేసి, కడగవలసిన చోట కడగడం మానేసి, ఆఫీసులో పనిచేయవలసిన చోట పనిచేయడం మానేసి, నేనేదో భక్తిగా ఉన్నాను అని ఇంత పొట్టెడితే ఇదే ధర్మాచరణ లోపం. దీనివల్ల జరుగుతున్నాయి ఇవన్నీ అన్నాడు. అందువలనే అల్పాయుర్దాయం అన్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న ఇచ్చాడు. కృతజ్ఞుడికి కలిగేటువంటి పాపం ఎలా ఉంటుంది, కృతజ్ఞత గొప్పదనం ఏమిటి చెప్పమన్నాడు. అసలు ఈ కృతజ్ఞత అనేదాని గొప్పదనం, కృతజ్ఞత అనేదాని పాపం చెప్పాలంటే ధర్మరాజా నువ్వు ఒక్క సంఘటన వినాలయ్యా అన్నాడు. వత్సనాభుడు అనేటువంటి ఋషి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన తెలుగులో ఏర్పడినటువంటి ఒక సామెత దీని నుంచి ఏర్పడిందేమో అనిపించింది నాకు చదివితే. వత్సనాభుడని ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి చిన్నప్పటి నుంచే భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా ఉన్నాయి. దాంతో ఇంక వేరే ఏమేమి పెట్టుకోలే, తపస్సు ఒకటే. కొన్ని వందల ఏళ్లపాటు ఆ తపస్సు దాగుతుంటే ఇంద్రుడు చేతం భయపడిపోయాడు. రకరకాల అనుమానాలు వచ్చేసి ఎలాగైనా ఈయన పుట్టలు కూడా పోసేసి ఈయన తపస్సు భగ్నం చేయాలని విపరీతమైన వాన కురిపించాడు. ఈ మధ్యన 2 రాష్ట్రాల్లోనూ కురిసిన పిడుగుల వాన లాంటి వాన. ఆయనకి పుట్ట పోసేసింది, పుట్ట కరిగిపోయి దాని మీద కూడా పిడుగు పడింది. ఆయన చెల్లించలేదు. అలా వాన కురిసేస్తూ ఉంటే యమధర్మరాజు చూశాట. ఈ ఇంద్రుడికి అసలు ఎంతసేపు ఈ పరీక్షలు, ఈ హడావిడి తప్పితే మానవత్వం ఉండదు ఆలోచన. ఆ ఋషి ఎంత కష్టపడుతున్నాడు, ఆయన మీద ఇదేమిటిది, నెత్తి మీద హోరున వాన కురుస్తుంది, లేవడం లేదు ఆయన అని చెప్పి ఎలాగైనా ఈయన్ని కాపాడాలని చూశాట. చివరికి ఆయన వాహనమే ఆయన గుర్తొచ్చింది యమధర్మరాజుకు. దున్నపోతు దెబ్బకి పెద్ద మహిషాకారం ధరించాట. అది మామూలు దున్నపోతు కాదు. ఆ ఋషి మీద ఇంకా 2-3 అడుగుల ఎత్తులో కాళ్ళు పెట్టి అలా నిలబడేలాగా ఆ కాళ్ళ మధ్యలో ఆ ఋషి ఉంటాడు. దానిపైన దాని భయంకరమైన పెద్ద శరీరం, ఓ పెద్ద పర్వతంలాగా, ఇంకా ఆ పైన కొమ్ములు, చెవులు, కళ్ళు వగైరా వగైరా అంత పెద్ద ఆకారం ధరించి ఆ ఋషి మీద నిలబడ్డాట. ఆ దున్నపోతు కిందప్పుడు ఆ ఋషి కాదు, ఇంకో 100 మంది ఋషులు దాక్కోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు. అలాంటి ఆకారం ధరించాడు ధర్మదేవత. అంటే మనం నిజంగా ధర్మాన్ని పాటించి నిక్కచ్చిగా భగవద్భక్తితో ఉంటే ఏదో దేవతల్లో ఒక శక్తి మనకి వ్యతిరేకమైన ప్రకృతి శక్తిలో 2వ శక్తి కాపాడుతుంది. సర్వేశ్వరుడు మనకు అనుకూలంగా ఉంటాడు అని ఈ వత్సనాభుడి కథ తెలియజేస్తుంది. ఇది ఆంధ్ర మహాభారతంలో లేదు, మూల భారతంలో ఉంది. చక్కని కథ కాబట్టి చెబుతున్నాను.